తీసుకుందాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు ప్యానల్లో ఉన్న సోదరులందరూ కూడా, పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మాటల్ని మీరు ఏ కోణంలో చూస్తారో మీ వాయిస్ చెప్పి కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ మొట్టమొదటిగా రేగ లక్ష్మణరావు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వేషంలో మార్పు కనిపిస్తుంది కానీ మిగిలిన దాంట్లో మార్పు కనిపిస్తలేదు అంటున్నారు. అంటే లక్ష్మణరావు గారు రెండు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆయనకి ఏది కనిపిస్తుంది ఆ మార్పే కనిపిస్తుంది. ఆయన ఏం మాట్లాడారు వినగలిగితే ఆయన మాట్లాడిన దాంట్లో మార్పు ఏదైనా కనిపించేది, అర్థమయ్యేది. బహుశా ఆయన వినడానికి ఓపిక లేదో మరి అది వినలేరో నాకు తెలియదు, కానీ ఆయన ఏం చెప్పారో నేను చెప్తా. అయితే ఇంకొక విషయం, వైసీపీలో లక్ష్మణరావు గారు లేదా ఒక అంబటి రాంబాబు, ఒక రోజా గారు ఇలాంటి వాళ్ళు జనసేన మీద ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నంతసేపు జనసేన పార్టీని గురించి ఎవరు బెంగ పెట్టుకోక్కర్లేదు సార్. ఎందుకంటే అసలు ఈ తెలుగు తమ్ముళ్ళు ఈ అణచివేతలు జనసేన పార్టీ ఎప్పుడో పతనం అయిపోవాలి. వైసీపీలోని మూర్ఖత్వం ఈ జన సైనికులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటారు. మళ్ళీ వైసీపీ జనసేన పార్టీని యాక్టివేట్ చేసేస్తుంటారు. 10 వరకు కూడా వైసీపీ వాళ్ళు ఇలాగా మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఈ వైసీపీ చేస్తున్న ఆరోపణ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటానికి పార్టీ పెట్టలేదంట, ఇంకెందుకు పార్టీ పెట్టడం అనేది ఏదో పెద్ద బ్రహ్మాండలో మా అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం పార్టీ పెట్టి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసమే పార్టీ పెట్టి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం అవడానికి పార్టీ తొక్కలేదు సార్. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం పెట్టాడు తప్పించి ఆ మార్పు కోసం ఖచ్చితంగా సీఎం అవుతాడు. సీఎం అవడం కోసం రాజకీయ పార్టీ పెట్టాడు, కానీ సీఎం అవడం కోసమే పెట్టలే, మార్పు కోసం సీఎం అవ్వాలి. ఆ రెండింటికి తేడా తెలియకపోతే నేనేం చేయలేను. రెండోది, పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టలేదంట. వైసీపీ మీడియా అంత ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల కోసమే పార్టీ పెట్టడం మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల కోసమే పెట్టలేదు సార్. సమాజం కోసం పెట్టాడు. సమాజంలో కాపులు ఉన్నారు. కాపులు ఒక అన్ని కాపులు, తూర్పు కాపు, మున్నూరు అందరికీ 30% ఉంటారు. కాపుల కోసం కూడా పెట్టాడు, కానీ కాపుల కోసమే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల కోసం పెట్టాడని పవన్ కళ్యాణ్ కూడా రెడ్ల కోసం పెట్టాడు అనుకుంటున్నారు. ఇంకా నాకు తెలియదు వైసీపీ నాయకులు. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థలకు వస్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మన సోదరులు ఉన్నారు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక 10 నియోజకవర్గాల పేర్లు చెప్పండి జనసేన అణచివేయట్లేదు, ఇదిగో ఈ జనసేనకి ఈ పదవులు న్యాయబద్ధంగా ఇచ్చామని. ఇప్పటికీ అక్కడెక్కడ ఆలగడ్డని ఎక్కడో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయడానికి టీడీపీ ఒప్పుకోవట్లేదట. ఇది జనసేన పార్టీకి తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్న గౌరవం. ఈ అణచివేతల్ని తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అర్థం చేసుకుని, ఇలాంటి వాళ్ళు స్పోక్స్ మ్యాన్ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని మారితే పవన్ కళ్యాణ్ ఇలా బోరా శంకర్ లాగే ఉంటారు వరాలించుకుంటూని. వాకపోతే మాత్రం నిన్న ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు, రేపు పొద్దున్న డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తారు సార్. ఆ పరిస్థితులు వస్తే లక్ష్మణరావు గారి పార్టీ, వైసీపీ పార్టీ అధికారులు రావడానికి ఎవరిని అడ్డుకోలేరు. జనసేన పార్టీ ఎదిగితేనే రేపు పొద్దున కూటమి నెగ్గుతుంది. జనసేన అణిచివేసి టీడీపీ నెగ్గాలనుకుంటే ఉన్నదే పోతే ఉంచుకున్నా పోయిందన్న పరిస్థితి వస్తుంది టీడీపీకి. రైట్. మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాదొక జాతీయ పార్టీ అన్న స్పష్టతనిచ్చాడు. తన పార్టీని ఎలా నిర్మిస్తానో స్పష్టతనిచ్చాడు. తన చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. నేను పార్టీని నెగ్లెక్ట్ చేశాను, తప్పు అయ్యింది. అలాగే నేను పొత్తుని కేవలం నేను విధి లేని పరిస్థితిలో పొత్తు పెట్టుకున్నాను, కానీ చంద్రబాబు నాయుడు దేవుడు అని ఒక అప్పుడు చెప్పుడు ఇవాళ అంటలే. పవన్ కళ్యాణ్ గారు మాటల్లో తేడా ఎందుకు వచ్చిందని తెలుగుదేశం అర్థం చేసుకోగలిగితే రేపు పొద్దున కూటమి 10 కాలాల పాటు ఉంటుంది. మాకేం పర్లేదు, మేమేమి చాలా గౌరవిస్తున్నామని మీరు టీవీ డిబేట్ లో చెప్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి చూపించే విశ్వరూపానికి కూటమి బలవుతుందేమో, తద్వారా రాష్ట్రం బలవుతుందేమో, అప్పుడు వైసీపీని బతికించిన వాళ్ళు అవుతారేమో, అప్పుడు మనం కట్టుకున్న సామ్రాజ్యాలు, మన పెద్దల నాటి నిర్మించిన సామ్రాజ్యాలన్నీ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున వైసీపీ పార్టీ వస్తే మన సామ్రాజ్యాల పరిస్థితి ఏంటనేది ఒకసారి తెలుగుదేశం వాళ్ళు ఆలోచించాలి, జనసేన కూడా ఆలోచించాలండి. ప్రజలు కూడా రైట్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు. ఎస్, కోటిపల్లి అయ్యప్ప గారు నమస్తే సార్. అయ్యప్ప గారు నమస్తే సార్. చెప్పండి. అయ్యప్ప గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూస్తారు? జన సైనికుల్లో కొంత జోష్ తెప్పించిందనే మాటలో వాస్తవం ఉందంటారా? ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. నేను ఒకటి చెప్తున్నా అండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మరొకడు లేరు. కానీ 13 సంవత్సరాల నుంచి రొటీన్ గా అయ్యే మాటలు చెప్తూ ఉన్నారు. అట్లయితే ఒక జనసేన అభిమానిగా,
ఒక జర్నలిస్ట్ గా నేను ఖండిస్తూ ఉన్నాను. ఈ రోజు నేను జనసేన కార్యకర్తగా మాట్లాడట్లేదు, ఒక జనసేన అభిమానిగా మాట్లాడట్లేదు, ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. నాకైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 90% నాకైతే నచ్చలేదండి. నేను మాట్లాడాడు ఎప్పుడు అయ్యే రొటీన్ ఆయన మతాలు కులాలు ప్రస్తావన నుంచి బయటికి రావాలి. ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మీటింగ్ లో ఆయన ప్రస్తావించట్లేదండి. పంచాయతీ రాజ్ ద్వారా ఆయన చేసినటువంటి ఎంతో అభివృద్ధి, 70 సంవత్సరాల నుంచి కూడా గిరిజన పుత్రులకి రోడ్లు లేనటువంటి గ్రామాల్లో కూడా రోడ్లు వేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఆయన పర్యాటక శాఖ ద్వారా నిన్న అంతర్జాతీయ అవార్డు వచ్చింది. జనసేనకు ఇచ్చినటువంటి పర్యాటక శాఖలో ఆయనకు వచ్చిన అవార్డు గురించి ఎందుకు చెప్పట్లేదు? అలాగే ఇంతవరకు కూడా దేశంలో ఎవరు ఇవ్వలేనటువంటి రేషన్ కార్డులకి స్మార్ట్ కార్డులు ఇచ్చారు. ఆయనకు ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ద్వారా ఆయనకు చేసినటువంటి సేవల్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రతి ఇంటికి కూడా జలజీవన మిషన్ ద్వారా నల్లాలు వేయటం, అది సామాజిక అభివృద్ధి, అలాగే రోడ్లు, డ్రైన్లు, నిర్మాణాల డెవలప్మెంట్, అలాగే గిన్నీస్ బుక్ రికార్డులు, ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అవన్నీ చెప్పుకోవడంలో ఖచ్చితంగా విఫలమైపోయారు. చెప్తున్నాను, నిన్న మీటింగ్ లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ రాష్ట్రంకి సువర్ణ అధ్యాయం సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిని చెప్పుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమైపోయారండి. నేను చెప్తున్నాను, ఆయన ఎంతసేపు ఈ కులాలు మతాలు జనరల్ లాజిక్ క్వశ్చన్స్ ఇవన్నీ మానేసి బయటకు వచ్చి పార్టీ ఏం అభివృద్ధి చేస్తుంది, పార్టీ మీదే మాట్లాడమని చెప్పి నేను ఆయనకు విన్నవించుకుంటున్నాను. పదే నేను చెప్తున్నాను, ప్రతిపక్షాలకి మీరు అవకాశం